ఫిల్మ్ ఇండస్ట్రీకి సెంటిమెంట్స్ ఎక్కువ. ఒక సినిమా బ్లాక్ బస్టర్ అయితే ఆ ఎలిమెంట్స్ ని మిగతా ప్రాజెక్ట్స్ కి అప్లై చేస్తారు. ప్రెజెంట్ ఇదే ట్రెండ్ ని కంటిన్యూ చేస్తున్నాడు రజనీకాంత్. జైలర్ హిట్ ఫార్ములాని మిగతా సినిమాలకి అప్లై చేస్తున్నాడు. జైలర్ తో హిట్ కొట్టిన రజనీకాంత్ ఇప్పుడు వరుస ప్రాజెక్ట్స్ తో బిజీ అయ్యాడు. ప్రెజెంట్ జ్ఞానవేల్ రాజా డైరెక్షన్ లో వెట్టాయం చేస్తున్న తాను లోకేష్ తో కూలీ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే ఈ రెండు సినిమాలకు జైలర్ ఫార్ములానే అప్లై చేస్తున్నాడు. జైలర్ బ్లాక్ బస్టర్ అవ్వడానికి మెయిన్ రీజన్ రజనీ స్వాగ్ తో పాటు మోహన్ లాల్, శివరాజ్ కుమార్ గెస్ట్ అపీరియన్స్. ఇవి కరెక్ట్ గా సెట్ అవడంతో 700 కోట్లు వసూలు వచ్చాయి. అందుకే వెట్టాయిన్లో అమితాబ్, ఫహద్ ఫాజిల్, రాణా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నాడు. ప్రెజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా అక్టోబర్లో ఆడియన్స్ ముందుకి రానుంది. వెట్టాయిన్ కోసం 3 స్టార్స్ ని బరిలోకి దింపిన రజనీకాంత్ లోకేష్ ప్రాజెక్ట్ కోసం కూడా స్టార్ కాస్టింగ్ నే ఎంపిక చేస్తున్నాడు. ఇందులో రజనీకాంత్ లీడ్ రోల్ లో నటిస్తే శివకార్తికేయన్, ఫహద్ ఫాజిల్ కీలక పాత్రలో కనిపించబోతున్నారట. ఇప్పటికే ఇద్దరిని ఫైనల్ చేసిన యూనిట్ జూలై 1 నుంచి షూటింగ్ వచ్చేలా కాల్ షీట్స్ కూడా రెడీ చేసిందట. మొత్తానికి జైలర్ సినిమా నుంచి స్టార్ కాస్టింగ్ పై ఫుల్ ఫోకస్ పెట్టాడు రజనీకాంత్. మరి జైలర్ కి కలిసొచ్చిన ఈ ఫార్ములా వెట్టాయిన్ కూలీకి ఎంతవరకు ప్లస్ అవుతుందో చూడాలి.